రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యాధునిక వైద్య సేవలకు పేరుగాంచిన యశోద హాస్పిటల్స్ మరో అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. ఎక్మో సేవలో అత్యున్నత ప్రమాణాలను గుర్తిస్తూ అంతర్జాతీయ సంస్థ ఈఎల్ఎస్ఓ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ కు ప్లాటినం లెవెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపును ప్రదానం చేసింది. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అత్యవసర వైద్య సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ స్థాయి అవయవ మార్పిడి, అధునాతన ఎయిర్ అంబులెన్స్ సేవలతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఎక్మో విభాగంలో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకొని వైద్యం అందిస్తున్నందుకు గాను ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఎల్సా నుంచి అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును దక్కించుకుంది. ఈ గుర్తింపు పొందిన దేశంలోని మొట్టమొదటి ఏకైక ఆసుపత్రిగా యశోద హాస్పిటల్స్ చరిత్ర సృష్టించిందని సీనియర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ వి రవిశంకర్ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రోగుల భద్రత, నాణ్యమైన వైద్యం, అత్యుత్తమ అంతర్జాతీయ నిబంధనలు పాటించడం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మధ్య మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను అత్యంత నైపుణ్యం కలిగిన నిష్ణాతులైన వైద్య బృందం ఇక్కడ నిరంతరం అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్మో సదుపాయం ఉన్న ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా దేశ విదేశాల నుంచి రోగులను వేగంగా, సురక్షితంగా తరలించే వ్యవస్థను సైతం ఆసుపత్రి విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ సంస్థల్లో శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణలో భారతీయ క్రిటికల్ కేర్ రంగాన్ని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ టీమ్ లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధులు ఎస్వివి రామకృష్ణ, వి సాయి కిరణ్ పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం అందరం ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం ఎక్మో అనే ఒక పరికరం గురించి, దాని విధానాల గురించి చెప్పడానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ లీడ్ కన్సల్టెంట్గా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన డాక్టర్ వి రవిశంకర్ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో దాని గురించి తెలుసుకుందాం. నేను సీనియర్ లీడ్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ క్రిటికల్ కేర్ విభాగం నుంచి. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాము అంటే ఎక్మో అనే దాని గురించి అవగాహన అనేది చెప్పడానికి కలుసుకుంటున్నాము. ఒకటి ఏంటంటే ఎక్మో అనేది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాము. అది బేసిక్గా మనకు వెంటిలేటర్ వరకే చాలామందికి అవగాహన ఉంటుంది. వెంటిలేటర్ మీద కూడా మనము సపోర్ట్ చేయలేని పక్షంలో వెంటిలేటర్ పైన మనం ఊపిరితిత్తులు కానీ గుండెని కానీ సపోర్ట్ చేసే పరికరాన్ని ఎక్మో సపోర్ట్ అంటాం. ఇందులో ఏంటంటే మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే చాలామంది వెంటిలేటర్ పెట్టాము, వెంటిలేటర్ తర్వాత మనం ఇంకేం చేయలేమన్నది అక్కడ ఆగిపోతాం. కానీ అలా లేదు. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందులో మన భారతదేశం ఇంకా ముందుగా వేగంగా వెళ్తుంది. అందులో మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది ఎల్సో ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్స్ని గుర్తించే భాగంలో మనము భారతదేశంలో ఓన్లీ సెంటర్ ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్. అంటే ఏంటంటే మనం ఎన్ని చేస్తున్నాము, ఎంత అవుట్కమ్ ఉంది, ఎంతమంది బ్రతికి బయటకు వెళ్తున్నారనే డేటా ద్వారా మనకి ఇచ్చే ఒక గుర్తింపు ఇది. ఈ గుర్తింపు అనేది ప్లాటినం సర్టిఫికేషన్ అనేది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ మనకి ఇక్కడ. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏదైనా ప్రాబ్లంతో ఊపిరితిత్తులు కానీ గుండె కానీ పని చేయనప్పుడు మనం ఎక్మో అనేది పెడతాము. ఊపిరితిత్తులు పని చేయనప్పుడు వివి ఎక్మో అంటాము, వీనో వీనస్ ఎక్మో. గుండె సరిగ్గా పనిచేయక పంపింగ్ తగ్గిపోయినప్పుడు వీనో ఆర్టీరియల్ ఎక్మో అనే ద్వారా మనం ఇది సపోర్ట్ చేస్తాం. అయితే ఇది ఇక్కడ పెట్టచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఎస్, పెట్టచ్చు. మనం దానికి ఉదాహరణగా భీమవరంలో గడిచిన కొన్ని నెలల క్రితం ఒక పేషెంట్ మనకి హైదరాబాద్కి కాల్ చేశారు. ఇక్కడ చాలా క్రిటికల్గా ఉన్నారు, మనం ఇక్కడ సపోర్ట్ చేయలేకపోతున్నామంటే మనము దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా మనం విజయవాడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి ఇక్కడికి వచ్చి మనం భీమవరం వెళ్ళి భీమవరంలో మనము ఎక్మో ఇనిషియేషన్ అనేది అదే హాస్పిటల్లో చేసి మనం ఇక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకెళ్ళి అక్కడ మనం జాగ్రత్తగా మేనేజ్ చేయడం వల్ల ఈ పేషెంట్ని కాపాడగలిగాం. ఈరోజు ఆ పేషెంట్ తిరిగి మామూలు
నార్మల్ వ్యక్తిగా జీవించగలుగుతున్నారంటే కేవలం ఈ సర్వీసెస్ అందుబాటులో ఉండడం కాబట్టి.